నిన్న మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు మన కన్నబాబు గారు కాకినాడ ఎమ్మెల్యే గారు ఓ మాట అన్నారు. ప్రతి ఒక్కరు కూడా చూడండి, శుక్రవారం సాయంకాలం ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు కూటమి చేసి ప్రభుత్వం చేసి అప్పులు ఎవరి జేబులోకి వెళ్తుందని ఆయన క్వశ్చనించాడు. ఏదో ఒక దిక్కుమల శాల దగ్గర పెట్టుకుని ఏసీ రూమ్లో కూర్చుని మాట్లాడుతున్నాడు. ఇవాళ ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్తుందో మీరు బయటకు వచ్చి చూస్తే మేము చూపిస్తాం. ఈవేళ ప్రతి ఊరు కూడా ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, ఎంత డబ్బు ఎత్తున్నాడో ఆయనకే తెలుస్తలేదు. అది అలా ఉండేవండి. మీరు 2000 పెన్షన్లు 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్. అలాగే వికలాంగులకి 6,000, డయాలసిస్ చేసుకున్న ప్రజలకి 10,000, మంచాన్ని పడితే 15,000. ఈ డబ్బు అంతా ఎక్కడండి? వికలాంగుల కాలం మేము కోరుకోం, కానీ ఒక వికలాంగులకు మామూలు పేరు ఉంటే ఒక ఇంటికి 10,000 వస్తుంది. అంటే సంవత్సరానికి 1,20,000 రూపాయలు వస్తుంది. ఈ కన్నబాబు గారు లెక్కలు తెలక లోపల కూర్చుని ఈ డబ్బు ఎవరి జేబులోకి వెళ్తున్నాడు, ఈ డబ్బు ఎవరి జేబులోకి వెళ్తలేదు, ప్రతి పేదవాడి జేబులోకి వెళ్తుంది ఈ డబ్బు అంతానే. అమ్మఒడి విద్యాదీవులను పేరు పెట్టారు. ఇవాళ కుర్రోళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారు. అలాగే రైతు భరోసా నిన్న కూడా 6,000 పడదు. అంటే సంవత్సరానికి 20,000 అన్నారు. కేంద్రం ఒక 6,000 14,000 రూపాయలు కట్ట రైతు భరోసాలో పడదు. ఇవాళ మన పిఠాపు నియోజకవర్గం మన పవన్ కళ్యాణ్ ఉంటాం మనకి ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. కొంతమంది లోకల్ మాట్లాడుతున్నారు. మనకి ఎన్ని పనులు అవుతాయని కాదు, కానీ మన ఇంటి వద్ద కొడుపులు ఉండదు. అలాగే మన ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గారు కూడా మన పిఠాపు నియోజకవర్గం మీద 7 కంట్రీస్ మీద కూడా మన పిఠాపు నియోజకవర్గం ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఆయన ఎంత డబ్బులు ఇస్తున్నాడో ఆయనకే తెలియట్లేదు. మా బీపత్తిపడి గ్రామంలో కాలనీ ఉంది, ములుగుపోయి కొడుపుని అన్నదల్లాపోయేవారు. ఈ ఏళ ఆ కాలనీ ఒక్కసారి అన్ని రోడ్లు పోయి ఇలా బీపత్తిపడి చూస్తే ఎంతో పొంగిపోతుంది. ఎన్ని రోడ్లు ఈ ఏళ్ళకి 25 రోజులు పడిపోతున్నారు. 2 జట్లు మైంగా మిషన్ వచ్చింది. ఇలాంటి పనులన్నీ చేస్తుంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎన్నో అభివృద్ధి పనులు ఈ ఏళ్ళ పక్కన అమరావతి పరుగులు పెడుతుంది, రెండో పక్క పోలవరం పరుగులు పెడుతుంది. ఎక్కడ చూసినా రోడ్లు, ఏ రోడ్డు చూసినాను నేను చూసాను. నిన్న కూడా మంజూలు ఎలా రోడ్డు పేరు మన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అక్కడ జరిపించుకున్నారు. అలాగే మనకి ఇవాళ పవన్ కళ్యాణ్ కానీ ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ మన పిఠాపురానికి పెద్ద ఒక నాయకుడిగా ఎంచుకోవాలి. కొంతమంది కుర్రోళ్ళకి చాలా కాలం జనసేన పార్టీ అంటే కుర్రోళ్ళు ఏమవుతుంది ఎగురుతున్నారు పట్టుకున్నారు. కానీ ఈ రోజు ఆ పవన్ కళ్యాణ్ గారు మనకు దిక్కబేరి, ఆయన పెద్ద దిక్క ఉండి ప్రతి పెద్దవాడు ప్రతి కుర్రవాడు అందరూ కూడా పవన్ పవన్ అని చెప్పిస్తున్నారు. ఆయన ఉండటం వల్ల ఇవాళ మన దేశం మన రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అలాంటి వ్యక్తిని మన పిఠాపు నియోజకవర్గం ఎప్పుడు కూడా వదులుకోకూడదు. ప్రతి ఒక్కడు ఏ పార్టీ అని కాదు, మనకి ఎవరు ఎంత పని చేస్తారనే ముఖ్యం. ఇవాళ ఈ పవన్ కళ్యాణ్ వల్ల ఈ పనులన్నీ కూడా జరుగుతాయి. ఏ రోడ్డు చూసినా ఎక్కడ అభివృద్ధి చూసినా మన పిఠాపురాన్ని 100 పడకల హాస్పిటల్ చూడండి, ఢిల్లీ 100 పడకల హాస్పిటల్. మొన్న నక్కబిల్లో కూడా 100 పడకల హాస్పిటల్. ప్రతి మనిషికి జబ్బులు ఇవ్వాలి, జబ్బులు ఎత్తేవలేరు, షుగర్ బీపీ అన్ని కూడా. ఇవన్నీ డబ్బులు చేయించుకోవాలంటే మన వల్ల బీపీ కాదు. భగవంతుడికి ఇవ్వాలా, ఆ భగవంతుడి రూపంలో మన పవన్ కళ్యాణ్ చూపించి ఎక్కడికాడ హాస్పిటల్ నిర్మించి మన జీవితాన్ని కాపాడుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని మన పిఠాపురంలో ఎప్పుడు కూడా నిలబెట్టుకుని ఏ పార్టీకి అతీతంగా ఒక జనసేనని ఒక వైసీపీ అని ఒక తెలుగుదేశం కాదు, మనకి ఎవరు ఎత్తు బాగా పని చేస్తున్నారు. అలాంటి దేవుడు ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాంటి దేవుడి కింద ప్రత్యక్షం మన పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపు నియోజకవర్గం బాగా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా మన దృష్టిలో పెట్టుకుని ఏ పనన్నా సరే ఆయన దృష్టికెళ్తే చేసి పెడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గమనించాల. అలాగే అమ్మఒడి ముందు మనిషి చేసేవారు, ఇవాళ ఎంతమంది కూడా ఉంటే అంతమందికి కూడా అది దానివల్ల ప్రతి ఒక్కరు చదువుకుంటారు. ఆ డబ్బులన్నా పడుతున్నాయని ఉద్దేశంతో. ఇలా అత్తముక్క లేకపోతే మనిషి బతకలేడు. మనిషికి కావాల్సింది వైద్యం, విద్య. ప్రతి మనిషి కూడా కట్టపడాల. ఆ రోజుల్లో మన వైసీపీ చేసి ప్రభుత్వం ఎక్కడో ఇక్కడ అప్పులు తెచ్చి పావడా బేడ మనిషికి పంచింది. కానీ ఎక్కడ 3 రాజధానులన్నీ 3 రాజముక్కలు కూడా వేయలేదు ఎక్కడ కూడాను. అది మీరు అందరికీ తెలుసు. ఇవాళ డబ్బు ఎక్కడ పోయిందని తెలిసి అడుగుతున్నారు. ఇవాళ మాది బీపత్తుడు కాబట్టి రా కన్నబాబు, నీకు ధైర్యం ఉంటేనే నేను రోడ్లు తిప్పి చూపించాను. ఎన్ని రోడ్లు పోయారో, అలా మన పోలవరం కలిగితే ఎన్ని బ్రిడ్జిలు కట్టారో ఇవన్నీ చూస్తే మీకు మతిపోద్దు.
ఎవడో ఏదో చెప్పారని ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడుతూ కరెక్ట్ కాదు. కన్నబాబు గారు మీరు గమనించాలా? మీరు సవాల్ చేస్తారు కదా, రండి ఎక్కడేం పని చేయాలని. నేను సవాల్ చేస్తున్నాను. మా ఊరు రండి, ఎన్ని రోడ్లు పోయారో, ఎంత అభివృద్ధి చెందిందో, ఎన్ని రూపాయలు మా ఊరికి గ్రామానికి పోయారో. 4 కోట్ల రూపాయలు బీ పత్తిపడి గ్రామం అంటే ఇవాళ చిన్న పని కాదు ఇది. 4 కోట్లు అంటే 4 పైసలు లేదు. మీరున్నప్పుడు మా గ్రామ పంచాయతీలో 49,000 రూపాయలు అప్పటికుంటే 49 లక్షలు ఉంటే ఆ వైసీపీలు తీసి పట్టుకుపోయారు. 5 సంవత్సరాలు కూడా పంచాయతీ బోర్డు ఇంట్లో పడుకుని నిద్రతో ఎందుకు అవ్వారు మా పేషెంట్ అని ఏడ్చిపోరు. వెనకాల చేసి ఆ పేషెంట్లు కూడా ఓ గౌరవం దక్కింది. ఆ గౌరవం దక్కడానికి కూడా ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఆడ భరోసా తప్పింది. లేకపోతే మేము ఎందుకు అవ్వారో బాబు పేషెంట్ దండం పెట్టి ఇంట్లో కూర్చున్నట్టు 5 సంవత్సరాల్లో పడ్డ కష్టమంతా కూడా మర్చిపోయి ఈ 2-3 నెలల్లో కూడా ప్రతి మనిషి ఎంతో ఉత్సాహంగా పేషెంట్లు, ఎంపీటీసీలు, జడ్పీసీలు కూడా ఉన్నారని మీ అందరూ ద్వారా తెలుపుకుంటున్నాను. కాబట్టి మన పిఠాపు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ఏళ ఎప్పుడు కూడా మన పవన్ కళ్యాణ్ గారు మర్చిపోకూడదు. అలాగే మనకి ఎంపీ కూడా ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా మర్చిపోకుండా మీ అందరినీ మరీ కోరుకుంటూ జై హింద్.